వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రవీణ్ ది హత్యనా లేకపోతే ప్రమాదమా అన్నది దాదాపుగా గత 10 రోజుల నుంచి నడుస్తున్నటువంటి చర్చ. సో క్రిస్టియన్స్ మతస్థులు కావచ్చు, అలాగే పాస్టర్లు కావచ్చు, దాదాపుగా 100లో ఒక 60% మాత్రం ప్రవీణ్ ది హత్య అని చెప్పేసి అంటున్నారు. ఒక 40% మాత్రం ప్రమాదం అని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఈ 2-3 రోజుల్లో జరిగేటటువంటి సంఘటనలు చూసుకున్నట్టయితే ఒక టీ స్టాల్ దగ్గర ఆపి ఛాయ్ తాగినట్టు ఒక దగ్గర, తర్వాత వైన్ షాప్కి వెళ్ళేసి అక్కడ వైన్ తీసుకొని ఫోన్ పే చేసినట్టు ఒకటి, తర్వాత ఇంకాస్త దూరం వెళ్తే టోల్ గేట్ దగ్గర ఒకసారి పడ్డాడని చెప్పేసి, తర్వాత ఇంకాస్త వెళ్తే అసలు హెల్మెట్ లేదు, తర్వాత బండికి ఉన్నటువంటి లైట్ పగిలిపోయింది, సో అప్పటికి తను నడవలేని స్థితిలో ఉన్నారని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి వాట. సో ఇట్లా టీ స్టాల్ దగ్గర నుంచి చూసుకుంటే వైన్ షాప్, పోలీసులు, తర్వాత చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి. కొంతమంది అక్కడ పడిపోతే మేమే లేపినామని చెప్పేసి కొంతమంది అంటున్నారు. లేదు ప్రవీణ్ మారువేషంలో ఉన్నారు, అసలు ప్రవీణ్ అంటే స్ట్రక్చరే కాదు, ప్రవీణ్ మేము గుర్తుపట్టామా అని చెప్పేసి మళ్ళీ కొంతమంది చెప్తున్నటువంటి మాట. సో ఈ అంటే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, దాదాపు ఈ 10 రోజుల నుంచి కొన్ని ఛానల్స్ దీని మీద అంటే ప్రవీణ్ ఇన్వెస్టిగేషన్ అసలు ఎట్లా అంటే పోలీసులు కూడా ఆ రేంజ్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారో లేదో తెలియదు, ఆ రేంజ్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు లేట్ అవుతుంది అన్నది ఇంకొక మెయిన్ పాయింట్గా చూస్తున్నారు. సార్ ప్రమాదం జరిగింది, ఇన్ని రోజులు అవుతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి 2 రోజులు 3 రోజుల సమయం పడుతుంది, అయినా ఎందుకు రావట్లేదు? తర్వాత పోలీసులు ఇంకా క్షుణ్ణంగా ఏమైనా ఆలోచిస్తున్నారా, లేదు ఇది నిజంగా హత్య ఏమైనా జరిగిందా లేకపోతే అది ప్రమాదమేనా అని ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. దీనిపైన ఏదో ఒకటి కంక్లూషన్ ఇస్తే బెటర్. ఎందుకంటే మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు ఆయన ఇప్పుడు రంగంలో దిగి కండ్లకు గట్టినట్టు ఏదో తనెళ్ళి చూసినట్టు వారట్లా చెప్పడం, తర్వాత కేపాల్ ఒక మాట చెప్పడం, తర్వాత ఇంకొకరు ఇంకో మాట చెప్పడం అనేది సో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో గందరగోళ వాతావరణాన్ని సృష్టించే విధంగా ప్రస్తుతం ప్రవీణ్ డెత్ మిస్టరీగా మిగిలిపోయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఆయన మరి ఇప్పుడు టీ స్టాల్ అని చెప్పింది నమ్మాలా, వైన్ షాప్ అని చెప్పింది నమ్మాలా, లేకపోతే వైన్ షాప్లో అయితే ఈవెన్ తన నెంబర్ తోటి ఫోన్ పే చేసినట్టు కూడా ఆధారాలు కూడా ఉన్నాయి. అండ్ కొంతమంది ఇంకా అక్కడనే నేనే మొదటగా వైన్ ఇచ్చాను, నేనే మొదటగా బాటిల్ ఇచ్చాను అదే అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి మాట, లేదు మా ఛాయ్ షాప్లో ఛాయ్ తాగిందని చెప్పేసి వాళ్ళు ఇంకో మాట. సో మొత్తానికి ప్రవీణ్ చుట్టూ డెత్ మిస్టరీగా తన అంటే రాజకీయాలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో నిన్న మొన్నటువంటి వెలుగులో లేని లీడర్లు కూడా తన ఇష్యూని తీసుకొని కూడా రచరచ చేస్తున్నారు. మరి ప్రవీణ్ది హత్య అనుకుంటున్నారా లేకపోతే నిజంగా ప్రమాదం అనుకుంటున్నారా? మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.